మోహన్ లాల్కి వీరాభిమానివి. సతీష్ చందు, ఫేక్ ఐడి అను, షారూక్ ఖాన్, తపస్ గారు మందు కొట్టి కొలంలో దూకి చావుపోయావు. ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు సార్. ఆ రోజే ఏదో తప్పు జరిగింది. మాకెవరికి ఏ ప్రాబ్లం లేదు సార్. ఓ, అప్పుడు నువ్వు చచ్చిపోయి ఉంటే మాకే పనుండేది. రేయ్, హాస్పిటల్లో ఇలాంటి కేసు రిపోర్ట్ అయితే అది విచారించే బాధ్యత పోలీసు వాళ్ళది. సార్ నీలాంటి ఏ పని పాట లేకుండా సినిమాలు తీస్తూ తిరిగే కేటగాళ్ళు ఈ రాష్ట్రానికి శాపం. సార్ అలా అనకండి సార్. ఇక్కడ వరదలు వచ్చినప్పుడు 24 గంటలు కష్టపడి అటు ఇటు పరిగెత్తి కాపాడింది మేమే సార్. నోరుమీరా. సినిమా షూటింగ్ అని పేరు చెప్పి కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళు ఇక్కడికి వచ్చి స్టే చేసి మందు కొట్టి కోతుల్లా గంతులేస్తున్నారు. ఇదేంటి బంగినపల్లి మామిడి పండ్లా ఉంది? సార్ నన్ను పిలిచారా మీరు? కాయగల పచ్చగిచ్చ కోసం ఎక్కడెందుకు ఉంటున్నావు? హాస్పిటల్ టౌన్లో కదా ఉంది. ట్రీట్మెంట్ నెక్స్ట్ స్టేజ్కి హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి. నిన్నెక్కడో చూసినట్టుందే. హే, ఛాన్స్ లేదు. మీరు మెంటలిస్ట్ సార్. ఏంటి మండలిస్టు? జనాల్ని మోసం చేయడానికి ఇలాంటి వేషాలు ఇస్తారు. ఇబ్బంది పెట్టకండి సార్. వేణుడు గారు వచ్చేస్తున్నారు. అతను వస్తే ఏం పిగుతాడు? మీరు ఎంట్రన్స్ టికెట్ ని అమ్ముకుంటే ఏం చేస్తున్నారో నాకు బాగా తెలుసు. వీళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకునే ఉంటారు. అలాంటిదేం లేదు సార్. ఏంటి ఏం లేదు? ముందు వీళ్ళని విచారణ చేయని. నువ్వు తొందరపడద్దు. సినిమా తీయడం కాకుండా నీకు ఇంకేం పని? నేను ఇంజనీర్ సార్. హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నాను. ఓహో, నాది హోటల్ బిజినెస్ సార్. నేను అడిగానా? సార్ ఎలాగూ అడుగుతారు కదా అని ముందే చెప్పాను. షూటింగ్ కాకుండా ఇంకేం పని? నిన్నే అడుగుతున్నా. నర్సుగా ఉన్నాను. ఎక్కడా? కాకినాడ. కాకినాడలో ఎక్కడా? గవర్నమెంట్ హాస్పిటల్. అరే అయితే ఆస్ట్రేలియాలో కాకినాడ ఉందా? ఏంట్రా ఆస్ట్రేలియా? కాదు, మాతో అలాగే చెప్పింది. ఏం చెప్పింది? ఏం చెప్పింది అని అడుగుతున్నా. ఏమందంటే ఏంట్రా చెప్పడానికి భయపడుతున్నావు? లేదు, అలాంటిదేం లేదు. మీ భార్య మీతో గొడవపడి వెళ్ళిన తర్వాత మీ లైఫ్ ప్రాపర్గా లేదు కదా? ఏమన్నావు? నర్సుల స్ట్రైక్లో మీరు కావాలని తలదూర్చి పనిష్మెంట్ ట్రాన్స్ఫర్ తీసుకొని ఇక్కడికి వచ్చి 4 రోజులైంది కదా, అవునా? సార్, మీ హోటల్లో వాష్రూమ్లో ఉన్న మిర్రర్ బల్బుని మార్చమని చెప్పండి. ఈ వెంట్రుక కనిపెరడమే మెంటలిజమా? సార్, కుర్రాళ్ళందరూ జెన్యూన్. ఇదొక నార్మల్ ఇన్సిడెంటే కదా, వదిలేండి సార్ ప్లీజ్. చేయి తీరా. సార్, మీ మెడ మీద ఆ లేడీ కానిస్టేబుల్ చేతికున్న గాజు గుర్తుంది. వేరే ఎవరైనా చూస్తే పరువు పోతే. ఈ వెంట్రుక కనిపెట్టడం కూడా మెంటలిజమే. చట్టాన్ని కాపాడాల్సిన మీరే ఇలా చేసి కుర్రాళ్ళ మీద ప్రతాపం చూపిస్తారంటే వదిలేయండి. ఓకే ఓకే, ఐ అండర్స్టాండ్. ఏమైనా ఆయన ఇంత బతిమలాడుతున్నందువల్ల ప్రస్తుతానికి నేను యాక్షన్ తీసుకోవట్లేదు. కానీ ఇంకొకసారి ఇలాంటి తప్పు ఇక్కడ జరిగిందనుకో, ఈ స్థలానికి సీలేస్తాను. అర్థమైందా? అలాగే సార్. రా. ఓకే, వస్తా. ఓకే. నువ్వు అబద్ధం చెప్పావు? మేమేమన్నా ఎర్రి పుష్పాలం అనుకున్నావా? మాట్లాడవేంటి? షూటింగ్ చేసింది ఇక చాలు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచే సమస్యే. ఇప్పుడు తను కూడా విసిగొస్తోంది. నాకు కూడా ఈ స్థలం, ఆ గుండోడు, దీని వెనుక ఖచ్చితంగా ఏదో తేడా ఉంది. ఇదిగో దీని మీద కూడా నాకు అనుమానంగా ఉంది. మీరందరూ గమనించారా లేదో, వీడికి యాక్సిడెంట్ అయిన అదే టైము తను ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? అను కెమెరా తీసుకురావడానికే వెళ్ళింది. ఎక్కడికి వెళ్తే ఏంటి? నాకు భయంగా ఉంది. దయచేసి నన్ను వదిలేయండి. ఇక్కడతో మనం ఈ షూటింగ్ ఆపేద్దాం. రేయ్,
నా క్యారెక్టర్ చచ్చిపోయినట్టు ఫోటోలు గిటోలు పెట్టి మేనేజ్ చేశారా ప్లీజ్ రా. ఆస్ట్రేలియా అంట, డైవర్స్ అంట, తొక్క తోటకూర. షీ వాస్ జస్ట్ జోకింగ్, ఓకే? ఇదేమైనా జోకా? లొడలొడ వాగుద్ది కదా, ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉంది? వీసా దొరికితే నేను వచ్చే సంవత్సరమే మెల్బర్న్ వెళ్ళిపోతాను. మరెందుకు ఆ రోజు డైవర్స్ అని చెప్పావు? స్ట్రేంజర్స్ తో కలిసి ఉండాల్సిన సమయంలో ఇలా చెప్తే సేఫ్ గా ఉంటుందని నేను అలా చెప్పాను. సూపర్. డైవర్స్ అని చెప్తే సేఫ్ గా ఉండొచ్చని ఎవరే చెప్పారు నీకు? చూడు, లైసెన్స్ ఉన్న బండిని తొక్కడం అంటే ఇలాంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ. రేయ్, నీ ఐడి కార్డు చూపించు, నాకెవరి మీద రే, నమ్మకం మీ లేదు. గొడవ ఆపండ్రా. 5 ఏళ్ళ నుంచి ప్లాన్ చేశాను ఈ షార్ట్ ఫిల్మ్ ని. ఇంకో 5 ఏళ్ళు గడిచిన దీన్ని కోఆర్డినేట్ చేసే ఇనిషియేటివ్ నాలో ఉందా లేదో తెలియడం లేదు. ఉన్నా కూడా మనం అందరం ఒక్కో ప్లేస్ లో ఉన్నాం. నా వాళ్ళకి ఇలా జరిగింది. ఒక 2 రోజులు ఓపిక పడితే మనం ముగించేయచ్చు. పోస్ట్ ప్రొడక్షన్, వైటింగ్ వర్క్ అంతా అది తర్వాత చేసుకోవచ్చు. ఒక 2 రోజులు అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. ఐఎమ్ రెడీ. మా గ్రూప్ లో ఫేక్ ఐడీస్ ఎక్కువ అండి, బట్ ఇట్స్ అ ఫన్ గ్రూప్. సార్, ఈ డబ్బు రాజుగారికి తిరిగిచ్చే దారుందా? ఇది ఎక్కువ తక్కువ అదేమి నాకు తెలీదు. ఇప్పుడు జరుగుతున్న అరిష్టాలకు కారణం నేను చేసిన ఆ తప్పేమో అనిపిస్తుంది. రాజుగారు కాకుండా వేరే ఇంకెవరైనా ఇక్కడ ఆత్మహత్య లాంటిది చేసుకున్నారా? లేదు. ఎందుకని? ఏం లేదు. నేనిప్పుడు దీన్ని ఏం చేయాలి? ఇక్కడున్న గుడి హుండీలు వేసేనా? అది అవసరమైన వాళ్ళకి ఎవరికైనా ఇస్తే బాగుంటుంది. అలా చేస్తే రాజుగారికి నా మీద కోపం పోతుందా? కషాయానికి టైం అయింది. అయ్యో, మర్చిపోయానే. ఇదిగో తీసుకొస్తున్నా. ఇక్కడికి కొత్తగా ఛార్జ్ తీసుకొని వచ్చిన వాడే ఆ ఎస్ఐ, యంగ్ బ్లడ్. అతన్ని కూడా మనం ఏమనలేం. అతను డ్యూటీ అతను చేశాడు. ఎస్పీతో కూడా నేను ఆ విషయమే చెప్పాను. ఇక్కడ టికెట్ పెట్టి విజిటర్ని పంపించడం అనేది ఇనిషియలీ పోలీసులకి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఆ సమస్య తొలగిపోయింది. దాని ద్వారా వచ్చే డబ్బులతో మెయింటెనెన్స్ క్లియర్ అవుద్దని. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? సార్, వాళ్ళందరికీ మధ్యలో ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఏంటది? ఎక్కువ బేస్ అని చెప్పి మనం వదిలేసిన కొన్ని వైటల్ లింక్స్ ఉన్నాయి ఎన్నో కేసుల్లో. వివరంగా చెప్పు. వాళ్ళందరూ మీట్ అయ్యింది, వాళ్ళందరినీ ఒకటిగా కలిపింది ఆ ఆన్లైన్ గ్రూపేగా. అందుకు దట్స్ ద కనెక్షన్. ఏంటా కనెక్షను? వాళ్ళని వెతుక్కుంటూ వచ్చిన ప్రెసెన్స్ అక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు కదా.